పోచం దగ్గరికి అనువులు ఉలువలు ముళ్ళు ఎట్లా వచ్చిందో షూకు ముళ్ళు వచ్చింది ఇట్లా ఏటీఎం వర్క్ చేయకపోతే ఏం చేయాలి మనం? ఓం జయ. మనం ఇప్పుడు వచ్చేసి పోచమ్మ దగ్గరికి వచ్చాము. సో మీరు ఏమన్నా జాతకాలు చెప్పించుకోవాలంటే, రెమెడీస్ కావాలంటే ఏదన్నా. ఫ్రెండ్స్, మార్నింగ్ జున్నుడు స్కూల్లో దించేసి నేను టువర్డ్స్ వెదర్ వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే మనకు కరీంనగర్ టు జగిత్యాల రోడ్లో 2 వీలర్. సో బయట అయితే ట్రాఫిక్ వల్ల కొద్దిగానే ఉంది. అక్కడ స్కూల్ టైంలో అయిపోయినాయి కనుక నార్మల్ జనం ప్రయాణిస్తున్నాం. ప్రజెంట్ అయితే కరీంనగర్ టు జగిత్యాల రోడ్. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి చాలా డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా మాత్రం అయితే చూసారు కదా. మనకి రేకుర్తి దాటిన తర్వాత భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఆల్4 సంబంధించిన స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆల్4 స్కూల్. సో ముందుకెళ్తే మనకి దీని పక్కనే ఆల్4 స్కూల్ పక్కనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూసారు కదా. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఇది ఆల్4 స్కూల్ ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ముందట మెడికల్ కాలేజ్. మన కరీంనగర్ చాలా మంది తెలదు. ప్రభుత్వ వైద్య కళాశాల కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూసారు కదా. మనకు మెడికల్ కాలేజ్ దాటగానే అది ఓపెనింగ్ అయిపోయింది. మెడికల్ కాలేజ్ దాటగానే మనకు పోలీస్ కమిషనరేట్ ఉందన్నమాట. ఇది మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం. మనకు కొత్తపల్లి రాకముందనమాట. మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత అది వెనకాల కూడా భారీ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. వెనకాల అంతా కూడా మట్టి, ఇసుక, కాంక్రీట్ ఇవన్నీ పోసారు. కన్స్ట్రక్షన్స్ అయితే వెనక నడుస్తున్నాయి. అక్కడ మిషనరీ పెట్టారు. ఇటు పోతే సెయింట్ జార్జ్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మధ్యాహ్నం 2 అవుతుంది. జేజీ దగ్గర వచ్చింది. విన్న జేజీ దగ్గర వచ్చింది. అప్పుడేమో మార్నింగ్ వచ్చేసి నేను వెదర్ సైడ్ వెళ్ళాను అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి పోచమ్మ దగ్గరికి వచ్చాము. కరీంనగర్లో సుభాష్ నగర్లో పోచమ్మ టెంపుల్కి అమ్మవాళ్ళు కూడా వచ్చారనమాట పోచమ్మ దగ్గరికి. సో బయట అక్కడున్న కొత్త కట్టారు గుడి, అంటే అక్కడున్న గుడిని బయట గిరి కట్టి చేశారనమాట. పోచమ్మ దగ్గరికి వచ్చి బోనం సమర్పిస్తున్నారు అమ్మవాళ్ళు ఇట. అమ్మవారికి బోనం తెచ్చారనమాట పోచమ్మ. నాణ్యమైన డబ్బులు పడ్డాయి అక్కడ. విన్ను అనుభవం తీస్తున్నాడు. తీయండి. జేజ మొక్కినావా? ఎట్లా మొక్కినా? మళ్ళా మొక్కు. జేజ మొక్కు. ఓం జయ. జై మాతాకి. జై మాతాకి. అజయ్ మాతాకి. జై మాతాకి చెప్పు. జై శ్రీరామ్. పోచమ్మ బోనం అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. 2:10 అవుతుంది. ఇదంతా రెనోవేషన్ చేశారన్నమాట. కొత్త గట్టి కన్స్ట్రక్షన్ చేశారు పోచమ్మ గుడి. మన హైవే రోడ్ పక్కన, సుభాష్ నగర్ హైవే రోడ్ పక్కన. ఇటు పోతే చొప్పదండి రోడ్, ఇటు పోతే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్. మా నానే కొడతాడు. నువ్వు నాన్న చూవా? నాన్న చూకి ఏమైంది? నాన్న చూకి ఏం వచ్చింది? ఇది చూసారా? నా ముళ్ళు ఎట్లా వచ్చిందో షూకు ముళ్ళు వచ్చింది ఇట్లా. నువ్వు చేసుకుంటారా ఇక్కడ? సరే. నీకు బాంబు పట్టుకున్నది. నేను బాంబు పట్టుకున్నది లేదు. రండి ఇక. ఇది మెయిన్ రోడ్డు. నేను డైరెక్ట్ వెదర్ నుంచే ఇక్కడికి వచ్చేసాను అనమాట. బయలుదేరుతున్నాము. ఇది గుడి, పోచమ్మ గుడి, కరీంనగర్ సుభాష్ నగర్ ఏరియా. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అక్కడ మురుగన్ హాస్పిటల్ ఉంటుంది. చెప్పులు కాలు కాల్చలేవా? అమ్మ ఎల్లమ్మ పెట్టింది ఇక్కడ. చూసారు కదా ఎల్లమ్మ దేవునికి ఎలా పెడుతుందో చూడండి. జై మాతాకి జై. కొబ్బరికాయ కొట్టిందమ్మ ఇప్పుడే. విన్నాని బజ్జుకున్నాడు. జున్నాని స్కూల్ టైం అయింది. పోయి ఇవాళ వెళ్తున్నాను. 3:15. ఇప్పుడు ఎండ పడుతుంది. జున్ను తీసుకొస్తా అమ్మ. బయట వాతావరణం అంతా నిర్మానుష్యంగా అయిపోయింది. మొత్తం ఎండ పడుతుంది. ఎండ పడుతుంది ప్రజెంట్.
జిడ్డు జిడ్డు అయిపోతుంది మొక్కలండి మనందరి. జున్ను అని ఏటీఎంకి వచ్చిండు. స్కూల్ నుంచి డైరెక్ట్ ఏటీఎం దగ్గరకు వచ్చాము అన్నమాట. ఏటీఎం ఎలా వాడతారో వాళ్ళ జున్ను చూపెడదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకి వచ్చాము కదా. ధ్యాన్ చేద్దాం. ఏటీఎంలో ధ్యాన్ చేస్తున్నాడు. నువ్వు పెడతావా? సరే ఓకే. ఏటీఎంకి వచ్చాం కానీ ఇక్కడ ఏటీఎం మిషన్ పని చేయట్లేదు, రాంగ్ చూపెడుతుంది. పదాము వెళ్దాం. ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు ఎలా తీయాలని చెప్పిద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చరికి ఏటీఎంఏ పని చేయట్లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వర్క్ చేయకపోతే ఏం చేయాలి మనం? ఎవరికి కాంప్లైంట్ చేయాలా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్క్ చేస్తలేదు బేటా. జున్ను జయమాతకి నేట జున్ను నాన్న వచ్చిండు. స్కూల్లో చైర్లో కూర్చున్నాడు. జున్ను నాన్న స్కూల్ నుంచి వచ్చి అట్లే పడుకున్నాడు. విన్ను నాన్న వచ్చేసి నిద్రలోకి వెళ్ళేసి ఏడుస్తున్నాడు. ప్రజెంట్ అయితే టైం 4:42. ఏడవద్దు. ఓకే ఉడకపోతుందా? పోచం దగ్గరికి అనువులు ఉలువలు అండ్ ఏం కూర అంటే ఇది నువ్వుల కూర ఇవి చేశారు. ఇవాళ కొబ్బరి కుడక కొట్టడం కదా, కొబ్బరి కుడక తినాలి కంపల్సరీ. నేనైతే కొబ్బరి తీసుకొని తింటున్నాను ప్రజెంట్. మన దగ్గర చాలా భూములు ప్లస్ ఇండ్లు అమ్మకానికి ఉన్నాయన్నమాట. సో అవి వాటికి సంబంధించిన వివరాలు అయితే మన వరప్రసాద్ ఛానల్లో ఉన్నాయి. వెళ్ళి కావాల్సిన వాళ్ళు వరప్రసాద్ వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి అందరికీ చాలా మంది తెలుస్తాయి. సో అంటే ఓనర్సే అమ్మేవాళ్ళు ప్లస్ మా ల్యాండ్స్ డైరెక్ట్ మేము మా ల్యాండ్స్ అమ్ముతున్నాము. ప్లస్ ఓనర్లు కూడా డైరెక్ట్ అమ్మే వాళ్ళే నేను ఈ వీడియోలో చూపెడుతున్నాను అనమాట అందులో. అండ్ ప్రజెంట్ అయితే టైం సాయంత్రం 5:39. ఇది అవుతున్నాం. అమ్మ కాఫీ తాగుతుంది కదా. కాఫీ అనేది అమ్మ కాఫీ టీ. జున్ను విన్నులు ఇద్దరు బతుకున్నారు. బయట మాత్రం ఎండ పడుతుంది. మళ్ళీ ఉడకపోతే స్టార్ట్ అయింది. ఎండాకాలం లెక్క స్టార్ట్ అయిపోయింది అనమాట. సాయంత్రం 8:43 నేను అన్నయ్య దగ్గరికి వచ్చాను. అన్నయ్య దగ్గర బయలుదేరుతున్నాను అనమాట. సో మీరు ఏమన్నా జాతకాలు చెప్పించుకోవాలంటే, రెమెడీస్ కావాలంటే, ఏదన్నా ప్రశ్న శాస్త్రం కావాలంటే, ఏది కావాలంటే అన్నయ్య దగ్గర ఉన్నాయి. కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే కావాలంటే. అన్నయ్య పూజ ఉందా? బండి కీస్ అన్నయ్య బండి కీస్ పట్టుకుపోయినట్టున్నారు. అన్నయ్య కీలే అనుకున్నా కానీ దొరికింది బండి కీస్ అనమాట. సో మా తమ్ముడు వచ్చిండు బండి కీస్ వేసుకున్నాడు. రాత్రి 10:19 ఇంటికి వచ్చేసాను. ఇంకా అన్నం తినలేదు. అన్నం తినేసి నెక్స్ట్ మన వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. కొన్ని పెండింగ్ ఉంటాయి అనమాట. వీడియోస్ అన్ని కూడా చేయట్లేదు స్టక్ పోవడంలో. ఇప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టుకున్నాం చూసారా. అన్నం ఉడుకుతుంది. మళ్ళీ పోచమ్మకు ఎల్లమ్మకు పెట్టారు కనుక ఎక్కువ పబ్బర్లు గుడాలు అనువులు ఉంటాయి కదా, అవే తిన్నాము అయిపోయిందంట. సో వీడికి ఈ రోజుకి మనం వీడియో క్లోజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. సో వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ లైక్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.